పుత్ర సంతాన ప్రాప్తినిచ్చే సౌందర్యలహరి శ్లోక 6 పూర్తి అర్థం, వివరణ మరియు ఉపాసనా విధానం. తను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖాః వసంత సామంతో మలయమరుదాయోదనరతః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. శ్లోకం ప్రతిపదార్థం. హిమగిరిసుతే హిమవత్పర్వతరాజపుత్రి అయిన పార్వతి, పౌష్ఠం పుష్పాలతో కూడి ఉన్నదైన ధను విల్లు, మౌర్వి విల్లుకు కట్టిన త్రాడు, మధుకరమయీ తుమ్మెదల వరుస కూర్పు, విశిఖ బాణాలు, పంచ 5 సంఖ్యలో, సామంత సఖుడు, వసంత వసంత ఋతువు కాగా, ఆయోధన రథ యుద్ధానికి ఉపయోగించే రథం, మలయమారుత్ శీతలమైన పిల్లత మెడ, తథాపి సమర్థత అంతగా లేని సాధన సంపత్తిని కలిగిన వాడైనప్పటికీ, అనంగ శరీరమే లేని మన్మథుడు, ఏక ఒంటరివాడే కాని, తే నీ, అపాంగాత్ క్రీగంటి చూపు అనే అతి గొప్ప ఆయుధంతో, కామపి చెప్పనలవి కాని, కృపాం లబ్ధ్వా దయ పొందడం చేత, ఇదం సర్వం జగత్ ఈ జగత్తు మొత్తాన్ని, విజయతే జయిస్తూ ఉన్నాడు. భావం. ఓ హిమగిరి తనయ, పువ్వు విల్లుతో భ్రమర సముదాయమే నారి కాగా, పంచబాణాలతో వసంతుడు నీ సామంతుడు కాగా, మలయమారుతం తన కథన రథంగా ఉన్నప్పటికీ, నీ అపాంగావలోకనం కల ఆ మన్మథుడు నీ కరుణకు పాత్రుడై ఈ జగత్ సర్వస్వాన్ని జయిస్తూ ఉన్నాడు. తల్లి, నీ దయ ఉంటే ఎంతటి సుకుమారుడైనా ఏమైనా చేయగలడని ఈ శ్లోకం చెబుతోంది. వివరణం. మన్మథుని విల్లు పుష్పములతో చేయబడినది. తుమ్మెదల బాడు అల్లెత్రాడు. ఆ తుమ్మెదలు స్థిరంగా ఉంటాయా? ఉండవు. బాణములు 5 మాత్రమే. మలయ పర్వతమునందు పుట్టిన కొండగాలి అది ఎప్పుడూ ఉండదు. ఎప్పుడో తప్ప గాలి రిక్క వేసి రాదు. వచ్చినా స్థిరంగా తాపం పోగొట్టేలా నిలచి వీచదు. ఇది ఈ కాముని రథం. వసంతుడు అనగా ఒక ఋతువు, కాలస్వరూపుడు ఇతడు. 6 ఋతువులలో వసంత ఋతువు ఒకటి. సంవత్సరంలో ఒక్క మారే వస్తుంది ఈ ఋతువు. ఈ వసంతుడు మన్మథుని మంత్రి. ఈ పనికిమాలిన సామగ్రితో శరీరమే లేని మన్మథుడు జగత్తులోని సర్వ మానవుల హృదయాలను, ప్రాణికోటిని క్షోభపెట్టగల శక్తివంతుడు ఎలా అయ్యాడు అంటే, అది కేవలం నీ అపాంగా వీక్షణం అనగా నీ యొక్క కడగంటి చూపు. నీ చూపు యొక్క దయారసంతో కూడిన శక్తియే సుమా, నీ దయాదృష్టి మహిమే సుమా. ఈ శ్లోకంలో శ్రీ శంకర భగవత్పాదుల వారు అమ్మవారి యొక్క అపాంగ వీక్షణం అనగా కడగంటి చూపు యొక్క మహిమ అద్భుతంగా వర్ణించారు. అర్చిత అనేది మన్మథుని లోకము. పౌండ్రము అనేది మన్మథుని విల్లు పేరు. ఉన్మాదము, తాపనము, శోషణము, స్తంభనము, సమ్మోహనము అనే 5 మన్మథుని పంచబాణాలు. పుష్పబాణాలు 5: అరవిందం, అశోకం, చూతము, నవమల్లిక, నీలోత్పలం. ఆ పుష్పబాణాలనే పైన చెప్పిన భావనలతో మంత్రపూరితంగా ప్రయోగించినప్పుడు అవి ఉన్మాదము, తాపము, క్షోభము, స్తంభనము, సమ్మోహనము కలుగజేస్తాయి అని అర్థం చేసుకోవాలి. తన ఈ పంచబాణాలు పనిచేయనప్పుడు చివరగా 6వ బాణం అయిన స్త్రీ కడగంటి చూపు అనే దాన్ని ప్రయోగిస్తాడు. మన్మథుని ధాటిని భావ విజయము అంటారు. జితేంద్రియులైన వారు కూడా
మన్మథుడిని దాటికి ఓర్వలేరు. ఒక్కొక్క మారు పతనమవుతూ ఉంటారు. అదే మన్మథుడు ఆశించే భావ విజయము. మన్మథుని కలువ సువతంసకము, మన్మథుని శంఖము విలాసము. తన శరీరం శివుని కంటి మంటలకు దగ్ధమైపోగా అనంగునిగా మిగిలాడు మన్మథుడు. శ్రీవిద్యను ఉపాసించి అతిశక్తివంతుడై ఆ జగన్మాత యొక్క కడగంటి చూపు అనే దయామృత వర్షానికి పాత్రుడై తన పూల బాణాలతోనే సర్వ జగత్తును జయించే శక్తిని సాధించాడు. అట్లాంటిది సశరీరులమైన మనము ఆ తల్లిని భక్తితో ఆరాధించి ఆ తల్లి దయకు పాత్రులమైతే ప్రపంచాలను సుభిక్షము శాంతియుతముగా మార్చే శక్తి సంపన్నులం కాలేమా? మంచి కోరికకు తల్లి దీవెన ఎప్పుడూ ఉంటుంది కదా. అందుకు మనం చేయవలసిందేమిటి? ఈ శ్లోకాన్ని పునశ్చరణ చేయటమే. ఈ శ్లోకాన్ని రోజు పునశ్చరణ భక్తి శ్రద్ధలతో నిష్కామంగా చేయగలిగితే సాధకునికి నపుంసకత్వము పోయి పుత్రప్రాప్తి కలుగును అని తాంత్రిక శాస్త్రం చెబుతోంది. నపుంసకత్వం అంటే సంతానోత్పత్తి శక్తిహీనత అని కాదు ఇక్కడ అర్థం. కొందరు స్త్రీ పురుషులలో ఊరికే నిరాశ, నిస్పృహ, తాము ఏమీ చెయ్యలేమన్న ఆత్మన్యూన్యతా భావం ఉంటుంది. వారు పుట్టి పెరిగిన వాతావరణం ప్రభావము, వారు ఎదుర్కొన్న జీవితపు చేదు అనుభవాలు వంటివి ఉండొచ్చు. వారి చవి చూసిన ఓటమిలో, వారు పొందిన అవమానాలు కారణాల ఏమైనా వారి హృదయంలో తాము ఎందుకు పనికిరాని వారమని, ఏ పని చేయలేమని ఒకనొక ఆత్మన్యూన్యత భావం ఏర్పడుతుంది. అతి భార్యా విధేయులు, అతిగా భర్తకు భయపడే స్త్రీలు, అత్తగారులు, ఆడబడుచుల దాష్టికానికి గురయ్యే స్త్రీలు, తల్లి లేని పిల్లలు, అనాథలు, ఇలా కొందరు ఆ భావనకు గురి అవుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ శ్లోక పునశ్చరణ వలన ఆత్మవిశ్వాసం కలిగి తాము ఏ పని అయినా చేయగలమన్న ధైర్యం వస్తుంది. విజయం సాధిస్తారు. తాము మంచి పనులు చేయగలిగితే విజయము ఇదే. అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం పొందిన వారిలో మొదట చెప్పుకోవలసింది ఈ మన్మథుడిని గురించే. ఎందుకంటే ఏ విధంగా చూసినా మన్మథుని దగ్గర ఎటువంటి సాధనా సంపత్తి లేదు. ఉన్నవేవో అంత సామర్థ్యం కలవి కావు. చెలికాని సహకారం సైతం దండిగా లేని మన్మథుడు ఒంటరివాడే. అయితేనే కేవలం జగన్మాతవైన నీ చల్లని దయ అనే అండ చూసుకుని చెలరేగిపోతున్నాడు. లోకాలన్నిటికీ ముప్పు తిప్పలు పెట్టే సాహసం చేస్తూ ఉన్నాడు. దీనిలో అంతరార్థం ఏమిటి అంటే, మనం మన తనువునే, శరీరాన్నే ధనువుగా చేసుకుని మనస్సుని విల్లుగా కట్టిన తాడుగా భావించుకుని ఒకే లక్ష్యంతో పని అనే భావం సంధిస్తే అది లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అంటే త్రికరణ శుద్ధిగా కర్మాచరణం చేసిన వారికి దైవశక్తి తోడుగా ఉండి కార్యసాఫల్యం చేకూరుతుందని ఈ శ్లోకం అర్థం. ఉపాసన. ఈ యంత్రాన్ని బంగారు రేకుపై వేయించాలి. తూర్పు దిశలో ప్రతిష్ఠించి 21 రోజులు దీక్షతో ఆరాధించాలి. బీజాక్షరయుతంగా పై శ్లోకాన్ని రోజు శ్రద్ధాభక్తులతో 500 సార్లు జపించాలి. ప్రతిరోజు పూజలో చెరకు గడలు కానీ, చెరకు ముక్కలు కానీ, చక్కెరతో చేసిన బియ్యం పాయసం కానీ నైవేద్యంగా పెట్టాలి. దీనివల్ల అద్భుతమైన సృజన శక్తి కలుగుతుందని ఫలశ్రుతిగా చెప్పబడింది.